ఆల్కహాల్ బేస్డ్ యాంటీసెప్టిక్స్. సో కామన్గా మనం టూ థింగ్స్ చూస్తాం. ఒకటి సర్జికల్ స్పిరిట్ అంటారు, విచ్ ఇస్ ఇథైల్ ఆల్కహాల్ బేస్డ్. సో ఇథైల్ ఆల్కహాల్ అనేది మనకు నార్మల్లీ కన్జంప్షన్కి ఉన్న ఆల్కహాల్ కాకుండా సమ్టైమ్స్ మిథైలేటెడ్ ఆల్కహాల్ అని చేస్తారు, విచ్ ఇస్ నాట్ టు బి కన్జ్యూమ్. దాని మీద మీరు చూస్తే స్పిరిట్ డబ్బా మీద పాయిజన్ అన్న సింబల్ రాసి ఉంటుంది, అది తాగనీకి కాదు అది. సో స్పిరిట్ ఏం చేస్తుంది అంటే మన బ్యాక్టీరియాని చంపేస్తుంది. మనకి ఇట్ ఈస్ మనకి చాలా ఆర్గానిజమ్స్ మీద పనిచేస్తుంది. స్పిరిట్ అనేది సర్జికల్ స్పిరిట్ ఒకటి. ఇంకోటి మనకి ఇటువంటి స్టెరిలియం అనే బ్రాండ్ ఇది, ఆర్ ఇంకొన్ని బ్రాండ్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రొపనాల్ అంటారు, అంటే ప్రొపైల్ ఆల్కహాల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అని ఉంటుంది, దాని బేస్డ్ యాంటీసెప్టిక్స్ ఇది. సో ఇవన్నీ కూడా దే ఆర్ బ్యాక్టీరియాని, జర్మ్స్ని చంపేయడానికి. స్పిరిట్స్కి అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం సర్ఫేసెస్ మీద వాడగలుగుతాం, లైక్ స్కిన్ కానీ, ఇంటాక్ట్ స్కిన్ అంటే మన డాక్టర్ హ్యాండ్స్ మీద కానీ బిఫోర్ టచింగ్ పేషెంట్, ఆర్ పేషెంట్ బాడీ పార్ట్ మీద కానీ బిఫోర్ ఆపరేషన్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి గాయాల మీద వాడొద్దు ఒకటి, అండ్ మనకి వేరే మెంబ్రెయిన్స్ మీద వాడొద్దు, లైక్ మౌత్ లోపల, ఐస్ మీద, ఇవన్నీ. ఎందుకంటే డామేజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇది మండుతుంది మీకు స్కిన్ మీద వేస్తే. సో మనకి ఇది ఆల్కహాల్ బేస్డ్ యాంటీసెప్టిక్స్. కామన్గా ఆపరేషన్ థియేటర్స్లో బోత్ యూజ్ అవుతాయి. ఒకటి మన పోవిడోన్ అయోడిన్ యూజ్ అవుతుంది, ఇంతకు ముందు వాడింది. ఇంకోటి స్టెరిలియం కానీ సర్జికల్ స్పిరిట్ కానీ యూజ్ అవుతాయి.